Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మన సనాతన ధర్మం గురించి నిజంగా మనం అందరము ఇప్పుడు ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి తోచినట్టు వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, అసలు మనం వింటున్నదంతా వాళ్ళు చెబుతున్నదంతా నిజమేనా, ధర్మ ప్రకారంగా ఏముంది, నిజంగా సనాతన ధర్మంలో కనుక మంచి మంచి విషయాలు ఉంటే ఆ మంచి విషయాలు మనకు ఎంతవరకు మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నాయి, అవి మనం ఆచరిస్తున్నామా లేదా, మన వేదాల్లో ఏముంది, ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం, హరి ఓం. మనందరం కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన గ్రంథము భగవద్గీత. ప్రతినిత్యం కూడా మనం చేసే ప్రతి ఒక్క కదలిక కూడా మంచి మార్గంలో నడిపించాలి అనంటే ఈ గ్రంథాన్ని మనం చదవాల్సిందే. కానీ ప్రస్తుత రోజుల్లో మనం ఈ గ్రంథాన్ని మరణించిన వారి దగ్గర మాత్రమే ఎక్కువగా వింటున్నాం. చాలా మందిలో ఎలా అంటే దీని గురించి ఎక్కువ అవగాహన లేని వారికి ఇది మరణించిన వాళ్ళ దగ్గర మాత్రమే వినిపించే ఒక శ్లోకంగా మాత్రమే చెప్పబడుతోంది. నిజంగా అంటే మనం దాని గురించి ఏమనుకోవాలంటారు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం అమ్మ. భగవద్గీత అనేది ఈ మానవాళి కోసం ఉద్భవించిందే తప్ప ఒక డెడ్ బాడీ పక్కన నిలబెట్టి పార్థివ శరీరం పక్కన అది రికార్డు పెట్టో లేకపోతే మనిషిని కూర్చోబెట్టి పాడించో అది అపరాధం అమ్మ, తప్పు కూడా, అది చాలా తప్పు. ఈ విషయాన్ని నేను ఒక సభలో ప్రస్తావించినప్పుడు వెంటనే ఒక ఆయన లేచి వచ్చే వారం నా కొడుకు వివాహం జరుగుతోంది, ఆ వివాహ సందర్భంగా మీరు వచ్చి భగవద్గీత చెప్తారా అన్నారు. తప్పకుండా చెప్తామన్నాను. ఆ వివాహ సందర్భంగా నేను వెళ్ళాను. భగవద్గీత అంటే మా అమరావతికి పక్కనే ఉన్నటువంటి ఊరే వారి ఊరు, అంటే ఆంధ్రప్రదేశ్లో. నేను వారి వివాహ సందర్భంగా మేము ఒక 2-3 గంటలు భగవద్గీత కూడా ప్రవచించాం. అంటే ఈ పార్థివ శరీరాల పక్కనే భగవద్గీత వినిపిస్తామన్నది ఒకటి ఎట్లా వచ్చిందో వచ్చేసిందాం, అది కరెక్ట్ కాదు, అది పాపం, తప్పు కూడా. భగవద్గీత అన్నది జీవావళికే తప్ప నిర్జీవావళికి కాదు. ఒకవేళ ఉన్న అక్కడ 10 మంది ప్రజలు ఉంటే వాళ్ళు వింటారు, అది ఆనందమే. కానీ మరణించిన వారి దగ్గర మాత్రమే భగవద్గీత చదవాలంటే అంతకన్నా దురదృష్టం మరొకటి లేదు. అది తెలియని వారు చేసే తప్పు పని, అది చాలా తప్పు. వారు ఎప్పుడు అట్లా చేయకూడదు. మీరు కావాలంటే ఏవైనా శ్లోకాలు వేరే వేరే ఏవో వినిపించండి తప్ప భగవద్గీతను కేవలం మరణించిన వారి దగ్గర వినిపించడం వల్ల ఏ దుర్మార్గం జరుగుతుందంటే మీరు భావించిందే జరుగుతుంది. అంటే మరణించిన వారి దగ్గర మాత్రమే భగవద్గీత ప్రవచనం ఉంటుంది అన్నది అలా ప్రచారం అయిపోతుంది, ఒక అబద్ధం ప్రచారం అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇంత పవిత్రమైన గ్రంథాన్ని మనం పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ఆరాధన చేసి మనం నిత్యం దేవుళ్ళకి ఎలాగైతే చేస్తామో అలా చేసి నమస్కరించుకోవడం వరకే పరిమితమా, లేదు అంటే దాన్ని పూజ రూమ్లోంచి బయటికి తీసుకొచ్చి మనం ఎక్కడైనా సరే, అంటే ఆఖరికి బెడ్రూమ్లో కూర్చొనైనా సరే చదువుకునే ఒక గ్రంథంగా మనం భావించవచ్చు అంటారా? తప్పకుండా భావించవచ్చమ్మా. దేశ కాలమాన పరిస్థితులు అన్నది భగవద్గీత అతీతమైనది. ఎక్కడికైనా ఏ వయసు వారిలో అయినా వెళ్ళవచ్చు. అంటే నిజానికి చెప్పవచ్చో చెప్పకూడదు తెలియదు. మన మిచిగాన్ యూనివర్సిటీ యూఎస్ఏలో అంటే మన హైందవులు అంటే తమ పిల్లల్ని ఎట్లా తయారు చేస్తున్నారు, అంటే భగవంతుడికి ఎంత దూరంగా తీసుకువెళ్తున్నారు, అంటే వీళ్ళకున్నటువంటి పిల్లలకు చదువులు లేదా పెద్ద పెద్ద లక్షల కోట్లు సంపాదించే జీతాలు ఉన్నటువంటి ఉద్యోగాలే కావాలనుకునేటువంటి ఒక దుర్మార్గం. అంటే దుర్మార్గం అంటే తల్లిదండ్రులు దుర్మార్గం అనలేము మనం, వాళ్ళ ఆలోచన ఏమిటంటే మీలాగా మీడియా వ్యవస్థ ఒక యాంకరు, ఒక యాంకరుని, ఒక యాంకరుడు, ఇద్దరు కలిసి మేల్ ఫీమేల్ ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ 2 ధర్మాల వారు పక్క పక్కన ఒక 5 అక్కడ కూర్చోబెట్టారు. హైందవ ధర్మంలో ఒక 5-6 ఇట్లా కూర్చోబెట్టారు. వీళ్ళ 2 ధర్మాల వారి వద్దకే వెళ్ళారు. మీ ధర్మం గురించి ఏమైనా చెప్పండి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రేయర్స్ ఏవో చదివి బాగానే వినిపించారు. ఇంకో ధర్మం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా మీ ధర్మం గురించి చెప్పండి అంటే వాళ్ళు కూడా వాళ్ళ భాషలో వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి చక్కగా వారి యొక్క ప్రేయర్స్ కూడా చాలా చక్కగా వినిపించారు. మన వాళ్ళ దగ్గరికి వచ్చారు. మీకు అన్నిటికన్నా ఈ భారతము, రామాయణ, భారత, మహాభాగవతాల వంటి అష్టాదశ పురాణాల కన్నా, చతుర్వేదముల కన్నా, ఉపనిషత్తుల కన్నా అన్నిటికన్నా తేలిక భాషతో ఈ యొక్క భారతీయులకు వచ్చింది ఏమిటి అంటే భగవద్గీత. కనుక ఆ భగవద్గీత గురించి కొంచెం ఏమైనా చెప్పండి అంటే ముఖముఖాలు చూసేసుకుంటున్నారు. ముఖముఖాలు చూసుకుంటున్నారు. యూ కెన్ టెల్, డూ యూ నో అబౌట్ ద భగవద్గీత? నో, ఐ డోంట్ నో. వాట్ ఈస్ దట్ భగవద్గీత? ఐ డోంట్ నో.
అయ్యయ్యో. ఎంత నాకు అసలు ఇంత అజ్ఞానం. తలబద్ద కొట్టుకోవాలనిపించింది ఆ వీడియో చూస్తుంటే. చిచ్చి ఎందుకు బ్రతుకున్నాను, దీనికోసం బ్రతుకున్నాను అనిపించింది. అఫ్ కోర్స్ 5-6 పిల్లలు అట్లా అన్నారు అంటే అందరూ అట్లా అన్నారని నా ఉద్దేశం కాదు. కానీ 5-6 అయినా సరే అట్లా ఎందుకు ఉండాలి? మీ పిల్లల్ని భగవంతుడికి మీరు ఎందుకు దూరం చేస్తున్నారు? మీ సనాతన ధర్మానికి ఎందుకు మీరు దూరం చేయాలి? చేయకూడదు కదా. భక్తి అంటే ఏంటి? ఒకసారి ఏదో గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి అమ్మయ్యా ఒక 5-6 కేజీలు పుణ్యం వచ్చేసింది అనుకో బయటకు వస్తే సరిపోయిందా? ఏదో ఒక కొబ్బరికాయ కొట్టేసి స్వామి నా కొడుకు రేపు ఇంతవరకు వీసా రావట్లేదు, అమెరికా నుంచి వీసా వచ్చేలా చెయ్యి, అక్కడ వాడికి నెలకు ఒక 5-6 లక్షలు 10, 15, 20, 30, 50, 60 లక్షలు జీతం వచ్చేలాగా చేతంటే దండం పెడితే వచ్చేస్తుందా? కుదరదమ్మా. దేవుడికి అలా దండం పెట్టినంత మాత్రాన ఆయన చిరునవ్వు నవ్వుకుని ఊరుకుంటాడే తప్ప తదాస్తు అని అన్నాడు. ఎందుకంటే కర్మ ప్రారంధం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బజారుకు వెళుతూ మార్కెట్కి వెళుతూ సంచి ఇప్పుడు సంచి లేవులండి, ఎవరు సంచులు తీసుకెళ్తున్నారు? సంచి బుధాన వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇంతకుముందు మన తండ్రులు తాతలు అట్లా చేసేవాళ్ళం. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్మ అనే సంచిని, అంటే ఆ సంచిలో కర్మలు వేసుకోవడానికి సంచిత కర్మలను కొంటాడు. సంచిలో కర్మలు అంటాం మేము సరదాగా. సంచిత కర్మలు అంటూ ఈ జన్మలన్నీ తిరుగుతూ కర్మలు వేసేసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఒక కర్మే. భగవద్గీతను మీరు చెప్పినట్లుగా పార్థివ శరీరం ప్రక్కనే వినిపించడం, కనీసం నీకు సొంతమైనటువంటి నీవు పుట్టి పెరిగినటువంటి హైందవ ధర్మానికి సంబంధించి 1-2 శ్లోకాలైనా నువ్వు చెప్పలేకపోవడం, ఇదంతా ఏమిటా? ఇదంతా కర్మ కింద కదా లెక్క. మరి నీ కొడుకుని నీ కూతుర్ని పాపాల వైపుకి తీసుకువెళ్తున్నావా, ధర్మం వైపుకి తీసుకొస్తున్నావా? ధర్మము అంటే దైవం అమ్మ. దైవానికి ధర్మానికి తేడా లేదు. అలాగే దైవము అంటే జ్ఞానం. మళ్ళా జ్ఞానము ధ్యానము అదంతా అది భక్తి ఎన్ని రకాలన్న ప్రశ్నలు వేస్తే అక్కడ వస్తుంది. అది ఎన్ని రకాల భక్తులు అంటే అప్పుడు మేము చెప్తాం. మీరు అడగండి, అడిగితే నేను అడుగుతాను. చెప్పండి. నిజంగా ఇప్పుడు భక్తి అనగానే చాలా మంది మనం ఎంత ఆడంబరంగా పూజ చేసామా ఇదే నా భక్తి అనుకునే వాళ్ళు ఉంటారు. లేదు అసలు ఒక పిచ్చిగా ఇన్వాల్వ్ అయిపోతారు. భగవంతుడు అనగానే నా ఇంట్లో మనిషి అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోయి పూజలు చేసి ఆరాధన చేసి ఒక రిలేషన్ కూడా భగవంతుడితో కలుపుకొని భావించే వాళ్ళు ఉంటారు. అసలు ఏది లేదు, నాకు అసలు స్తోమతే లేదు, నేను ఎంతసేపు భగవంతుడిని ఆరాధిస్తూ ఆయన ముందే ఉంటాను, అన్ని ఆయనకే చెప్పుకుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా దీంట్లో ఏది భక్తి అంటారు? అసలు భక్తి ఏంటి? నిజానికి భక్తులు కొన్ని రకాలు ఉన్నాయమ్మా. అన్నిటికన్నా నీచమైన స్థితికి ఒకసారి వద్దాం. ఈ భక్తి విధానంలో అన్నిటికన్నా తక్కువ స్థితిలో, అంటే నీచం అనుకుందాం, తక్కువ అందాం. ఈ తక్కువ స్థితిలో ఉన్నటువంటి భక్తి ఏమిటంటే, అమ్మో నాకు దేవత వచ్చేసింది, నా ఒంటి మీద దేవత పట్టేసింది, నీకేం కావాలి నేను వరాలు ఇస్తా అడుగు, ఎవరైతే ఉంటారో అది అతి తక్కువ భక్తిగా చెప్పబడింది భక్తి విధానం. దీనికన్నా మంచి విధానం ఒకటి ఉంది, అంటే అసలు భక్తి. అదేమిటి అంటే పూజలు అర్చనలు చేయడం. ఇది ఉత్తమ భక్తిగా చెప్పబడింది. మరి పూజలు అర్చనలు చేయడం కన్నా ఉత్తమ భక్తి ఏమైనా ఉందా అంటే డెఫినెట్గా ఉంది. మరి పూజలు అర్చనలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఏమిటంటే అభిషేకాలు చేయడం. వివిధ ఫలరసాలతో అభిషేకాలు అర్చనలతో కలిపిన అభిషేకాలు చేయడం ఉత్తమమైన భక్తిగా చెప్పబడింది. మరి అభిషేకాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఉందా? వై నాట్, వీ హావ్ డెఫినెట్లీ. యజ్ఞాలు యాగాలు చేయడం అత్యుత్తమ భక్తిగా చెప్పబడింది. యజ్ఞాలు యాగాలు చేయడం. మరి యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఉందా? డెఫినెట్లీ వీ హ్యావ్. యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా ఉత్తమమైన భక్తి ఏమిటి అంటే తపస్సు ఆచరించడం, తపస్సు చేయడం. ఇంకా ఉంది. తపస్సు చేయడమే ఆఖరిదా? తపస్సు చేయడం కన్నా ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక విధానం ఉందంటే డెఫినెట్ గా ఉంది. అదే ధ్యానం. ధ్యానం ఆచరించటం. ఈ భక్తులన్నింటిలో కూడా ఉత్తమమైన స్థితిలో ఉన్నటువంటి భక్తి ఏమిటంటే ధ్యానం చేయడంగా చెప్పబడింది. అయితే మీరు అన్నది అదేంటండి, ఈ 100,000 సంవత్సరాలు చేస్తారు కదా స్వామి భక్తి, ఈ యొక్క తపస్సు. మరి అన్ని 100,000 సంవత్సరాలు చేసే తపస్సును పక్కన పెట్టేసి మీరు 1-2 గంటలు చేసేటటువంటి ధ్యానమే గొప్పదని ఎట్లా చెప్తారు మీరు అడగొచ్చు. కానీ 100,000 సంవత్సరాలు చేసేటటువంటి తపస్సులో కోరిక అనేది ఉంటుంది. నాకు అత్యంత బలం కావాలి, నాకున్నటువంటి బలం విశ్వంలో ఎవరికి ఉండడానికి వీల్లేదు, లేకపోతే సాక్షాత్తు పరమాత్మే నాకు కొడుకుగా జన్మించాలి, లేదా లక్ష్మీదేవే నా కూతురుగా జన్మించాలి, నా దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉండాలి, నా ఆయుధాన్ని ఏ శక్తి జయించడానికే వీల్లేదు. ఇటువంటి కోరికలు తపస్సులో ఉంటాయి. యజ్ఞయాగాదులు కూడా గొప్పవాని మీరు అనొచ్చు, కాదు. ఎందుకంటే యజ్ఞయాగాదులో కూడా కోరికలు ఉంటాయి. నాకు రోగం పోవాలి, ఇగో నా కొడుకేమో చేయి సరిగ్గా పని చేయట్లేదు, వీడికి చేయి రావాలి, నాకు రాజకీయంగా నేను ఏదో ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రిని కావాలి, లేకపోతే వీలైతే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి నన్ను చేతులతో పట్టుకుని నన్ను తీసుకెళ్ళి నన్నే ప్రైమ్ మినిస్టర్గా చేయాలి. ఇటువంటి కోరికలు ఉంటాయి అమ్మ. కోరికలు తీరవా? యజ్ఞాలు యాగాలు చేస్తే తీరవచ్చు, అది వేరే విషయం. కానీ జ్ఞానం రాదు, మోక్షం రాదు, ముక్తి లభించదు. మరి జ్ఞానము ముక్తి మోక్షాలు ఎక్కడ లభిస్తాయి అంటే
కేవలం ధ్యానములోనే ఈ గంట 2 గంటలు నిలబడి మనం చేసేటటువంటి ధ్యానంలో మాత్రమే ఈ ముక్తి మోక్షాలు ఉంటాయి. ఎందుకుంటాయంటే ధ్యానములో కోరిక అనేది ఉండదు. ఎక్కడైతే ఏ ఆధ్యాత్మిక విధానంలో కోరిక అనేది ఉండదో ఆధ్యాత్మిక విధానమే ఉత్తమమైన విధానముగా చెప్పబడింది. మరి నేను చెప్పినటువంటి ఇన్ని విధానాలలో ముందేమో నేను దేవతని, నా ఒంటి మీద దేవత వచ్చేసింది, చివరికి నువ్వేమంటావు, నాకు డబ్బులు ఇవ్వంటావు. అంతకుముందు ఏం చేస్తావు? డిమాండ్. నాకు ఇంత ఆ మధ్య ఒక కేసు కూడా వచ్చింది. నాకు అమ్మవారు నాతో చెప్పారు నాకు 50,000 ఇవ్వు అని అన్నాడు ఒక స్వామి. అది ఆవిడేం చేసింది, మొత్తం ఆవిడ రిలీజ్ చేసింది. ఏమైంది? పరుగు పోయింది. ఇప్పుడు ఆయన మొహం చూసేవాడు లేడు. ఎందుకు అలాంటి పనులు చేయడం? డబ్బులు కావాలా? అడుగు, భిక్షాటనం చేయి. ఎందుకంటే మా యొక్క వ్యవస్థకి ఎవరమైతే కాషాయవస్త్రం ధరించామో వారు భిక్షాటనకు అర్హులు. చక్కగా భిక్ష చేసుకోవచ్చు. నాకు ఆకలేసింది అనుకుంటే అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అని అడగొచ్చు. నువ్వు ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు కదా, నువ్వు అడుక్కోవటం అనడానికి లేదు. భౌతిక భిక్షాం దేహి అంటే ఒక ముద్ద వేయడమే, లేదా ఒక 2 రూపాయలు ఇవ్వడం అంతే. ఆ అర్హత మాకు ఉంటుంది. ఎవరమైతే కాషాయవస్త్రాలు మేము ధరించామో అర్హత, భిక్షార్హత ఉంటుంది మాకు. అందుకని ఆది శంకరాచార్యులు వారు మా అందరికీ గురువు, జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు భిక్షాటనం చేశారు. వారు మహానుభావులు, అంతటి మహానుభావులు. ఆ యొక్క వ్యవస్థలో ఉన్నాము. ఆ యొక్క గిరి సంప్రదాయం అంటే 10 సంప్రదాయాలు ఉంటాయి, దశనామి సంప్రదాయాలు. అందులో మాది గిరి సంప్రదాయము. విజయభూమానంద గిరి అని మా గురువు గారు మాకు ఇచ్చినటువంటి శుభనామం, అంటే ఉపదేశిక నామం అంటారు, ఆ నామం అనమాట. అలాగా ఈ యొక్క వ్యవస్థ ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు చిన్న వ్యవస్థ అది. ఇక ఈ యజ్ఞాలు యాగాల వ్యవస్థ అది, తపస్సు వ్యవస్థ అది. మరి ఉత్తమమైన వ్యవస్థ ఏమిటంటే కోరికలు లేని వ్యవస్థ. కోరికలు లేని వ్యవస్థ ఏమిటంటే ధ్యానమే. ధ్యానానికి మించింది లేదు. ధ్యానము అంటే అర్థం ఏమిటంటే పరధ్యానము అంటే పొరల గురించి ఆలోచించడం. ధ్యానము అంటే కేవలం భగవంతుడి గురించి ఆలోచించడం అంతే. ఇప్పుడు ఈ ధ్యానం గురించి కూడా గీతలో ఏమైనా చెప్పబడి ఉందా అండి? బ్రహ్మాండంగా చెప్పబడింది. మనస్సుని నిలకడ చేసుకుని భగవంతుడి పాదాల మీద మాత్రమే ఉంచేది ధ్యానము. ఆ విధంగా నువ్వు ఎంతకాలం చేస్తావు? ఒక్కొక్కసారి అయితే రోజులకు తరబడి ఉంటారమ్మా ధ్యానంలో, రోజుల తరబడి ఉంటారు. వారు ఆకలి దప్పిక ఏమీ తెలియదు కూడా. నేనైతే అలా రోజుల తరబడి ఎప్పుడు చేయలేదు అనుకోండి. గంట 2 గంటలు ఎప్పుడు దాటలేదు. గంటన్నర అరగంట అంతే. అంతకు ఎప్పుడు దాటలేదు. ఎందుకంటే మా కాన్సెప్ట్ వేరే ఉంటుంది. మా కాన్సెప్ట్ ఏంటంటే పరమహంస పరివ్రాజికాచార్య మా కాన్సెప్ట్. పరమహంస అంటే పాలను నీటిని వేరు చేయడం. అంటే అది ఎట్లా ఉంటుందంటే పాలని నీటిని హంస వేరు చేస్తుందని మీరు ఉన్నారు. హంస ఎట్లా వేరు చేస్తుందని మీకు దాని దగ్గర ఎక్విప్మెంట్ అన్నా ఉందా? ఆధునిక ఎక్విప్మెంట్ వేరు చేస్తున్నా కాదమ్మా. పాలు తాగేటప్పుడు హంస ఏం చేస్తుంది అంటే ముక్కులో నుంచి ఒక లిక్విడ్ని, ఫ్లూయిడ్ని వదిలేస్తుంది. ఫ్లూయిడ్ని వదిలినప్పుడు ఎదురుగా ప్లేట్లో ఉన్నటువంటి పాలు విరిగిపోతాయి. విరిగిపోయినప్పుడు నీళ్లు కింద ఉంటే విరిగిపోయిన పాల తరకలు పైకి తేలుతాయి. ఈ హంస ఆ పాల తరకను తీసుకుంటుంది. అంటే నీటిని పాలని వేరు చేయడం అంటే అదే. అలా వేరు చేసి పాలన మాత్రమే ఎట్లాగైతే హంస తీసుకుంటుందో మేము సైతం మంచి చెడులతో కలగలిసి పెరిగినటువంటి ఈ సమాజంలో చెడుని వేరు చేసి మంచిని మాత్రమే మేము స్వీకరించి దానిని మాత్రమే పరివ్రాజకత్వం అంటే ప్రచారం చేయడం. నానా రకాల ఊళ్ళు, నానా రకాల దేశాలు, నానా రకాల రాష్ట్రాలు వెళ్ళి మనకు ఏదైతే జ్ఞానాన్ని మనం అవపోసన చేశామో భగవంతుడికి సంబంధించి, ఆధ్యాత్మిక విధానాలకు సంబంధించి ఆ జ్ఞానాన్ని తిరిగి వారందరికీ అందించడమే పరివ్రాజకత్వం. ఇంత అర్థం. పరమహంస పరివ్రాజకాచార్య అంటే మనకు 2 పేర్లు ఉన్నాయి కదా అని కూర్చోవటం కాదమ్మా. ఈ 2 కూడా మేము అనుసరించిన మా గురువులు పరమ పూజ్య శ్రీ 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 వాసుదేవానంద గిరి స్వాముల వారు విజయవాడ పక్కనే, విజయవాడ బస్ స్టాండ్కి ఒక 11 కిలోమీటర్ల దూరంలో వారు బ్రహ్మాండంగా శ్రీ 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 విజయరాజరాజేశ్వరి అనే అమ్మవారు అద్భుతమైన ఆలయాన్ని వారు నిర్మించారు. వారు పవిత్రమైనటువంటి అస్తముల ద్వారానే మాకు సన్యాసత్వాన్ని మాకు అనుగ్రహించారు. ఆ యొక్క సన్యాసత్వాన్ని స్వీకరించి సన్యాసపు విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులను పాటించుకుంటూ, ఇప్పుడు సన్యాసి విధులు చెప్పాలి అంటే మీకు నవ్వొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కాలు నడుపుతా వెళ్ళాలి. ఇప్పుడు మీ స్టూడియోకి రావాలి, నేను కాలు నడుపుతా వచ్చానా? లేదు. మీ కంపెనీ వాళ్ళు వెహికల్ పంపిస్తే వచ్చా. లేదు నేను వేరే రాష్ట్రం వెళ్ళి నేను ప్రవచనం చేయాలి, నేను ఏమైనా నడిచి వెళ్తానా? ట్రైన్సో బస్సులో ఫ్లైటో వెళ్ళాలి. అంటే ఈ యొక్క పరివ్రాజకత్వం అనేది ఎట్లా ఉంటుంది అంటే కాలానుగుణంగా ఉంటుంది. ఈ కాలంలో కార్లు అనే వెహికల్స్ ఉన్నాయి, అప్పట్లో లేవు, నడిచి వెళ్ళారు. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయిగా. ఇంక రోజుల తరబడి నడిచి వెళ్ళి టయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని రోడ్డు మీద ట్రైన్ గాలిలో ఎగురుతూ వెళ్తాం మనం, అంటే ఫ్లైట్ కానీ ఇట్లా తీసుకుని వెళ్తాం. అది
అంటే మనం సమాజ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మనం దాని రకంగా వెళ్ళే ఒక అనుగుణమైన లక్షణాలు మన ధర్మ ప్రకారంగా మనకు ఉన్నాయి శాస్త్రంలో. అయితే ఇప్పుడు మెడ్రాస్లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మన ఆహ్వానించారు. ఉండు నాయన నేను రావడానికి 4 రోజులు టైం పడుతుంది, నడవాలి కదా, హైదరాబాద్ నుంచి అక్కడ దాకా నడిచి రావాలి కదా అంటే అయ్యవారు వచ్చిందాక అమావాస్య సాగుతుంది అనేది సామెత ఉంది మనకి. ఆ కార్యక్రమం అయిపోతుంది. అంత ఓపిక కూడా ఇప్పుడు ఎవరికి లేదమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ తిండి మనం ఏదో పవిత్రమైన తిండి, అద్భుతమైన తిండి అని ఏవో వాడుతూ ఉంటాము, కానీ ఆ వాటిలో కూడా కల్తీలు ఉన్నాయమ్మా. వాటిలో కూడా కల్తీలు ఉన్నాయి, మంచినీటిలో కూడా కల్తీలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు? నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. వేదాలలో ఇంత మంచి విషయాలు ఉన్నాయి, అవి భగవద్గీత రూపంలో మనకు తెలియజేశారన్నారు. కానీ ప్రత్యేకించి వేదాల గురించే మీ మాటల ద్వారా మరొక మంచి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇంత మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం శుభం.